కొరకే కల్వరి స్వరము నీ కొరకే సౌందర్యమైనది నీ ఆలయము రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము అద్భుతమైనది నీ పరలోకము బహుశ్రేష్టమైనది నీ సియోను పురము అద్భుతమైనది నా పరలోకము బహుశ్రేష్టమైనది నా సియోను పురము రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము నీ సన్నిధిని చేరెదన్ నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్ నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్ నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్ నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును
నీకోసమే ఇలానే జీవితును నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ నీకోసమే ఇలానే జీవితును నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ రమ్యమైనది శ్రేష్టమైనది రమ్యమైనది శ్రేష్టమైనది రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము అద్భుతమైనది నీ పరలోకము బహుశ్రేష్టమైనది నీ సియోను పురము అద్భుతమైనది నా పరలోకము బహుశ్రేష్టమైనది నా సియోను పురము రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది బహుశ్రేష్టమైనది రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము. బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి అట ఒక కుర్రవాడిని చూస్తాం, ఒక యవ్వనస్తుడిని చూస్తాం. ఆ యవ్వనస్తుడట ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ డాడీ బాగా డబ్బున్నవాడు, మంచి ఆస్తిపరుడు, బాగా పొలాలు, బాగా గొడ్లు, బాగా ఒంటెలు లేక గొర్రెలు, ఒంటెలు. అఫ్కోర్స్ బైబిల్లో ఆ రోజుల్లో ఒక వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులను సాధారణంగా వారు కలిగి ఉన్న గుర్రాలను బట్టో, వారు కలిగి ఉన్న గొడ్లను బట్టో, వారు కలిగి ఉన్న గొర్రెలను బట్టో, ఒంటెలను బట్టో లెక్కించేవారు. సో నేను చెప్తున్న ఈ కుర్రవాడు ఒక ఉన్నతమైన ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు. గొప్ప విశేషం ఏమిటంటే ఆ కుమారుడు ధనవంతుని ఇంట్లో కుమారుడుగా ఉన్నాడు, ప్రశస్తమైన బట్టలు వేసుకుంటూ ఉండేవాడు. వీటన్నిటినీ కలిగి ఉండి కూడా బహు గుణవంతుడిగా ఉన్నాడు. మనం సాధారణంగా ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు. అవునా కాదా? అవునా కాదా? కాస్త డబ్బులు పెరిగేసరికి అప్పుడు దాకా ఉన్న మంచి గుణం కాస్త మన దగ్గర తరిగిపోతుంది. సాధారణంగా ఎక్కువ శాతం ఎవరు కాస్తో కోస్తో గుణం కలిగి ఉంటారయ్యా అంటే ధన వ్యామోహం లేనివారు. బహుగా డబ్బు సంపాదించే వారి కన్నా ఎక్కువ శాతం పేదవారే ఎంతో కొంత మానవత్వాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. కారణం ఏమిటంటే వాళ్ళు ఈ ధన వ్యామోహంలో పడి, ఈ లోక భోగాల్లో పడి, సుఖభోగాల్లో పడి మానవ విలువలను పోగొట్టుకున్న వారు కాదు కాబట్టి సాధారణంగా అట్టి స్థితిలో వారిని మనం చూస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు, సమస్త అపాయానికి, సమస్త నష్టములకు మూలము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ఏ వ్యక్తి అయితే ధనం కూడా పడతాడో ఆ వ్యక్తి నష్టాలు కూడా పడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే ధనం కూడా పడుతున్నాడో ఆ వ్యక్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఏ వ్యక్తి అయితే ధనాపేక్ష కలిగి దానిని ప్రేమిస్తూ దానికోసం పరితపిస్తాడో ఆ వ్యక్తి వాస్తవంగా దేవునికి దూరం అవుతున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమని? నువ్వు ధనాపేక్ష కలిగి ఉండాలని ఆశపడితే ఆ ఆలోచన వెంటనే విరమించుకో. ధనమును అధికముగా సంపాదించాలి అనే తలంపు నీకు రాకుండా జాగ్రత్త పడు, అది నీకేమాత్రము క్షేమము కాదు బైబిల్ సెలవిస్తుంది. సో ధనవంతుడైన ఈ కుర్రవాడు, ప్రశస్త వస్త్రమును ధరించిన ఈ కుర్రవాడు ఒకవైపు ధనము కలిగి ఉన్నాడు, మరొక వైపు మంచి గుణము కలిగి ఉన్నాడు. ఈరోజు అడుగుతున్నాను, ధనము పెరిగే కొలది ప్రియ సహోదరుడా నీ గుణము పెరుగుతుందా? ఎస్, ఒకప్పుడు నువ్వు ఈ పట్టణానికి వచ్చినప్పుడు చాలా పేద స్థితిలో ఉన్నావు, చాలా కష్ట పరిస్థితిలో ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో వచ్చావు,
చాలా హీన స్థితిలో వచ్చావు. దేవుడు కనికరించి నిన్ను దీవించాడు. దేవుడు కనికరించి నిన్ను స్థిరపరిచాడు. దేవుడు కనికరించి నీకు ఒక ఇల్లు ఇచ్చాడు. దేవుడు కనికరించి నీకు ఒక వాహనం ఇచ్చాడు. దేవుడు కనికరించి ఇప్పుడు నువ్వు ఒకరి ఎదుట చేజాచేవాడిగా కాక సహాయం చేయడానికి చేచాచేవాడిగా దేవుడు నిన్ను దీవించాడు. బాగుంది. కానీ నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఈ పట్టణానికి వచ్చినప్పుడు మంచి గుణము కలిగి ఉన్నావా? లేమిలో ఉన్నప్పుడు మంచి గుణము కలిగి ఉన్నావా? కష్టాల్లో నీ జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు మంచి గుణము కలిగి ఉన్నావా? లేక దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, స్థిరపరిచిన తర్వాత, నీకున్న కష్టాలు తీర్చిన తర్వాత, నీ కన్నిటిని కొట్టివేసిన తర్వాత, నీ అవమానాన్ని ఘనతగా మార్చిన తర్వాత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచిన తర్వాత, ఆస్తిపాస్తులు సమకూర్చిన తర్వాత, ఇప్పుడు నీ గుణం బాగుందా? ఇప్పుడు నీ ఆత్మీయత బాగుందా? ఒకవేళ నీ ఆత్మీయత నీకు పెరుగుతున్న ధనం వల్ల, నీకు పెరుగుతున్న ఘనం వల్ల, నీ పెరుగుతున్న ఆస్తిపాస్తుల వల్ల నీ ఆత్మీయత, నీ గుణము తగ్గిపోతున్నట్లయితే జాగ్రత్త. ఆ ఆస్తి, నువ్వు కలిగిన అంతస్తు నిన్ను ఆత్మీయుడుగా కాక ఆత్మీయహీనుడిగా మారుస్తున్నట్లయితే నీ ఆస్తే, నీ సంపదే, నీ ధనమే, నీ వ్యాపారమే, నీ లాభమే నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఈ లోకానుసరమైన వ్యక్తిగా మార్చేస్తుంది. అట్టి స్థితికి నువ్వు చేరవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ధనము పెరుగుతున్నప్పుడు నీ గుణము పెరగాలి. సహాయం చేసే గుణము పెరగాలి. నీ దీవెనలు ఇతరులకు పంచుకునే గుణము పెరగాలి. ఒకప్పుడు నువ్వేమై ఉన్నావో దానిని గుర్తించి నీ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయాలి, వారిని కూడా కనికరించాలి, వారిని కూడా నేను బలపరచాలి, వారికి చేయూతనివ్వాలి అనే గుణము పెరగాలి. అంతేగాని గుణాన్ని నువ్వు సమాధి చేసి ధనాన్ని పెంచుకునేవాడిగా ఉంటే అది నీకేమాత్రము ఆశీర్వాదము కాదు అని ప్రభువు పేట చెప్తున్నాను. ఈ కుర్రవాడు ధనము కలవాడు, గుణము కలవాడు. కాబట్టి దేవుడు ఆ గుణము కలిగిన గుణవంతునికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమిటా దర్శనము? దేవుడు అతన్నట బహుగా ఆశీర్వదించబోతున్నాడట, బహుగా దీవించబోతున్నాడట. అనేక మంది వచ్చి తన ఎదుట సాష్టాంగ నమస్కారం చేయబోతున్నారట. ఆ దర్శనాన్ని, దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని ఆ గుణవంతుడైన ఆ యవనస్తుడు పొందుకున్నప్పుడు ఉండబట్టలేక ఆ శ్రేష్టమైన దర్శనాన్ని తన సహోదరులకు చెప్పేశాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? గుణవంతులతో మాట్లాడతాడు. దేవుడు ఎవరిని దర్శిస్తాడు? గుణవంతులను దర్శిస్తాడు. దేవుడు ఎవరిని స్పర్శిస్తాడు? గుణవంతులను, మంచి గుణము గలవారిని, మంచి ఆత్మీయత గలవారిని, ప్రభువుకు సమీపంగా ఉన్నవారిని ఆయన దర్శిస్తాడు, ఆయన స్పర్శిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఏమని తెలుసా? ఆ రోజుల్లో యెహోవా దర్శనము, యెహోవా మాట బహు అరుదుగా ప్రజలకు వినిపిస్తూ ఉండేది. ఆ మాట చాలా విలువైంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ దినములలో యెహోవా మనుషులను దర్శించలేకపోయాడు. ఆ దినములలో యెహోవా వాక్కు మనుషులకు చేరలేకపోయింది. యెహోవా ఆ దినములలో ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు, ఎవరిని దర్శించలేకపోయాడు, ఎవరిని స్పర్శించలేకపోయాడు, ఎవరిని ఆ దినములలో దేవుడు వాడుకోలేకపోయాడు. ఎందుకు దేవుడు ఆ రోజు మనుషులను దర్శించలేకపోయాడు? ఎందుకు దేవుడు ఆ రోజు మనుషులను స్పర్శించలేకపోయాడు? ఎందుకు ఆ రోజు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు? కారణం ఏమిటి? ఆ రోజుల్లో ప్రతి ఒక్కడు నీచమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారంగా శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి పట్టించుకునే స్థితిలో లేడు. ఏ ఒక్కడు కూడా దేవుని మాట వినే స్థితిలో లేడు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారంగా శరీర ఇచ్ఛలు నెరవేర్చుకుంటూ జీవిస్తున్నారు. కాబట్టే దేవుడు ఆ రోజుల్లో ఆ ప్రజలతో మాట్లాడలేకపోయాడు. అదే విషయాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరు ఈ ఏలీ?
ఒక అన్యుడా, దేవుడు లేడు అని చెప్పే ఒక నాస్తికుడా, లేక మోయాబు పట్టణస్థుడా, లేక ఐగుప్తు దేశస్థుడా? హూ ఈజ్ హి? ఎవరు ఈ ఏలి? ఎవరో తెలుసా అండి? యెహోవా మందిరములో ఉండే యాజకుడు. మరి ఏలి యాజకుడు అయితే మరి కుమారులు ఎవరు తెలుసా అండి? అదే మందిరములో యాజక ధర్మాన్ని చేస్తున్న ఏలీకి సహాయపడే మందిర పరిచారకులు. తండ్రేమో సేవకుడు, కుమారులేమో ఆ మందిరంలో సేవలో సహకరించేవాళ్ళు. బైబిల్ సెలవిస్తుంది, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు. అదేంటండి? దేవుని మందిరంలో పరిచర్యలో సేవలో పాలు పంచుకుంటున్న ఏలీ కుమారులకు దేవుడు ఎవరో తెలీదు. ఎందుకని? వాళ్ళు పాపిష్టి జీవితాన్ని జీవిస్తూనే మందిర పరిచర్యలో పాలు పంచుకుంటున్నారు. నీచమైన కార్యాలు చేస్తూనే మందిరంలో సేవలో చలామణి అయిపోతూ ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఎవరో తెలీదు. అటువంటి వారిని దేవుడు దర్శించలేడు, స్పర్శించలేడు. పైపెచ్చు అటువంటి వారి నిమిత్తమే బైబిల్లో రాయబడి ఉంది. ఏమని? ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఏంటంట? నాకు పాత్రుడు కాదు, పరలోక వారసుడు కాదు. మరి ఎవరు దేవుని యొక్క బిడలు? ఎవరు పరలోక వారసులు? బైబిల్లో ఉంది, నా తండ్రి చిత్తము చేయువాడే, వాక్యానుసారంగా జీవించువాడే, వాక్యానికి లోబడి దేవుణ్ణి మహిమపరిచేవాడే, తన జీవితాన్ని బహు జాగ్రత్తగా దిద్దుకునేవాడే, దేవుని చిత్తము చేయవాడు, దేవుని యొక్క కృపను కటాక్షమును పొందుకున్నవాడు. ఎంత దౌర్భాగ్యం అండి! ఏలీ యాజకుడు, ఏలీ కుమారులు యాజకులు కుమారులు, కానీ వారికి యెహోవా అంటే ఎవరో తెలియదు. వారు మిక్కిలి ఏమిటంట? దుర్మార్గులు. సేవకుని కుమారులు ఆత్మీయత లేకపోవడం ఎంత దౌర్భాగ్యం! సేవ చేసే సేవకుల యొక్క బిడ్డలు దేవునికి దూరంగా జీవించటం, ఆ సేవకుడిని అవమానపరిచే విధంగా, ఆ సేవకుడు చేస్తున్న సేవను క్లించపరిచే విధంగా, ఆ సేవను బజారుకు ఈడ్చే విధంగా జీవించే కుమారులు కలిగి ఉన్న సేవకులు ఎంత ఇబ్బందికి గురవుతారో ఆలోచించండి. ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తండ్రి సేవ చేస్తూ ఉన్నట్లయితే, నీ తండ్రి నీ తల్లి సేవలో కష్టపడి ముందుకు సాగేవారిగా ఉన్నట్లయితే ప్రభువు పేరట బ్రతిమలాడుతున్నాను, దయచేసి వారిని అవమానపరిచే కొడుకుగా ఉండమాకు, అవమానపరిచే కుమార్తెగా ఉండమాకు. వారు పడుతున్న ప్రయాసకు, చేస్తున్న సేవకు ఆటంకంగా నీ జీవితాన్ని ఉంచుకోమాకు. రక్షణ లేకుండా, దేవుడు అంటే భయభక్తులు లేకుండా, మంచి క్యారెక్టర్ లేకుండా నువ్వు జీవించడం వల్ల నీ తండ్రి నీ తల్లి పడుతున్న ప్రయాసను నువ్వు వ్యర్థం చేస్తున్నావు. వారి యొక్క సేవకు నువ్వు ఆటంకపడుతున్నావు. అనేక మంది దేవుని మందిరానికి రాకుండా, అనేక మంది వారి వాక్యాన్ని జాగ్రత్తగా వినకుండా చేస్తున్నావు. ఎందుకని? ఒకవేళ నీ తండ్రి బోధిస్తున్నప్పుడు, పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, ఆ సంఘంలో ఉన్న సభ్యులు, ఆ సంఘంలో ఉన్న యవనస్తులు సర్వసాధారణంగా బయటకు చెప్పకపోయినా లోపట లేదా ఆ సంఘ కాపరి వెనుక మాట్లాడి తెలుసా, కొడుకు చెప్పుకోలేకపోతున్నాడు, కూతుర్ని సరిచేసుకోలేకపోతున్నాడు, కానీ బహు గొప్పగా మాట్లాడతాడు, బహు గొప్పగా బోధిస్తాడు, బహు గొప్పగా ఖండిస్తాడు. ఏం ప్రయోజనం ఆ బోధ వల్ల? ఏం ప్రయోజనం ఆ ఖండించే వాక్యం వల్ల? బిడ్డలను సరిచేసుకోవడం చేత కానప్పుడు అని నీ తండ్రిని నీ తల్లిని అవమానపరచడానికి వీలు లేదు. ఇప్పటికే నువ్వు చాలా నీ తల్లిని నీ తండ్రిని అవమానపరిచావు. వారు పడుతున్న ప్రయాసకు అడ్డంగా నిలిచావు. ప్రభువు పేట బ్రతిమలాడుతున్నాను, చాలు నీ పాపిష్టి జీవితం, చాలు నీ దౌర్భాగ్యపు జీవితం. కనీసం ఈ రోజు నుంచి అయినా దేవుణ్ణి సేవిస్తున్న నీ తండ్రి నీ తల్లి దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ సేవించులాగునా, వారి యొక్క గౌరవాన్ని కాపాడులాగున నిన్ను నీవు అప్పగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొన్నిసార్లు కొంతమంది నన్ను కలవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వారి ఆకారాలు చూసినప్పుడు బూచోడ్లాగా ఉంటారు. ఎలా ఉంటారు? బూచోడ్లాగా. జుట్టు బాగా పెరిగిపోయి, అది రొప్పలా తయారైపోయి, పళ్ళన్నీ పట్టేసి నల్లగా అయిపోయి,
చిన్ని ముక్కలు మిగిలిపోయి, నోట్లో పళ్ళు ముక్కలు మిగిలిపోయి, ఆ ముక్కలు కూడా భయంకరంగా గారపట్టేసి, సరైన వస్త్రధారణ లేకుండా వచ్చి నా దగ్గర కూర్చుని ప్రార్థనా సహాయం కావాలంటాను. ఆ మనిషిని చూస్తే అర్థమైపోతుంది ఆ వ్యక్తి పాపిష్టి బలహీనతలకు, పాపిష్టి అలవాట్లకు బానిసైపోయిన వ్యక్తి అని చెప్పి. అడుగుతాను, బ్రదర్ దేనికోసం ప్రార్థన చేయమంటారు? అంటాడు, మా తాతయ్య పాస్టర్ అండి, మా తాతయ్య వాళ్ళ డాడీ పాస్టర్ అండి, మా నాన్న గొప్ప సేవకుడండి, మా నాన్నగారు ఎవరో మీకు బాగా తెలుసండి, మా ఇంటి పేరంటే తెలుసా మీకు అని చెప్తాడు. కీర్తన గ్రంథంలో చూసారా? కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి కదా, ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసింది, ఆ విలువైన కీర్తనలు రాసింది మా తాతయ్యనండి. మరి నీకెందుకండి పళ్ళలా పుచ్చిపోయినాయి? మరి నీకెందుకండి జుట్టంతా రొప్పులా తయారైంది? మరి నీకెందుకో పాపిష్టి అలవాట్లు నిన్ను గట్టిగా పట్టేసినాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నా కోసం ప్రార్థన చేయండి. దేనికి? బాగా త్రాగుడికి, గుట్కాలకి అలవాటు పడిపోయాను. మరి మీ డాడీ ఎలా సేవ చేస్తూ? మా డాడీ సేవ నా బ్రతుకే. ఎంత దౌర్భాగ్యం అండి. డాడీ సేవ చేస్తూ ఉంటే నువ్వు త్రాగుతూ తిరుగుతూ ఉంటావా? ఇక చెల్లి, మీ డాడీ సేవ చేస్తూ ఉంటే నువ్వు అబ్బాయిలతో నువ్వు షికార్లకు వెళ్తావా? బైకుల మీద తిరుగుతావా? పార్కుల్లో కనిపిస్తావా? సిగ్గులేదు? మీ డాడీ సేవ చేస్తూ ఉంటే ప్రేమ అని చెప్పి అమ్మాయిలను మోసం చేస్తావా? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? యూత్ ఫెలోషిప్ అని చెప్పి, క్వైర్ అని చెప్పి పాపిష్టి క్రియలు చేయడానికి నీ డాడీ సేవను, మందిరాన్ని ఆసరాగా తీసుకుంటావా? జాగ్రత్త. దేవుడు అటువంటి వారిని ఎన్నడూ సహించడు, ఎన్నడూ అటువంటి వారిని మౌనంగా వదిలిపెట్టడు. బైబిల్ సేస్ ఏమని? ఏలీ ఆ రోజులు యాజకుడిగా ఉన్న సమయంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి, ఆ మాట చూడండి, మిక్కిలి దుర్మార్గులు. మందిరాల్లో పాపిష్టి పనులు చేసేవాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. తండ్రి తల్లి సేవకులుగా ఉన్నప్పుడు, సేవ చేస్తూ ఉన్నప్పుడు రక్షించబడకుండా, సాక్ష్యాన్ని కాపాడకుండా ఈ లోకానుసారంగా జీవించే బిడ్డలు మిక్కిలి దుర్మార్గులు. తండ్రి సేవకుడిగా, పాస్టర్గా, మిషనరీగా, ఇవాంజలిస్టుగా సేవలో ముందుకు సాగుతున్నప్పుడు, అరే మా తండ్రి ఎంత గొప్ప సేవ చేస్తున్నాడే, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి పరిచారం చేసేవాడిగా ఉన్నాడే అనే గ్రహింపు లేకుండా తిరిగేవాడు, త్రాగేవాడు, త్రాగుబోతుగా, తిండిబోతుగా, కొట్టేవాడిగా, మనుషులను దూషించేవాడిగా ఉండే కుమార్తె మిక్కిలి దుర్మార్గులు. అంతకన్నా దుర్మార్గులు మరొకరు లేరు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పరిచర్యలో పాలు పంచుకుంటున్నావా? బహు జాగ్రత్త. దేవుని యొక్క సేవలో పాలు పంచుకుంటున్నావా? బహు జాగ్రత్త. ఎందుకని? అటువంటి వారిని దేవుడు శిక్షించకుండా ఉండలేడు. See what it says. చూడండి ఏముంది బైబిల్లో. వారు చేస్తున్న ఈ నిత్యమైన కార్యాలను బట్టి దేవునికి నైవేద్యములు చేయుటేందు, అప్పగించుటేందును మనుషులు అసహ్యపడుటకు ఆ యవనస్తులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరు పాపమట? దేవుని సన్నిధిలో ఉంటూ కూడా, పరిచర్యలో పాలు పంచుకుంటూ కూడా, పరిశుద్ధంగా జీవించక, నీతిగా జీవించక, యథార్థంగా జీవించే వారి యొక్క జీవితము బహు ఘోరమైంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ నువ్వు సేవలో పాలు పంచుకున్నట్లయితే, యూత్ మీటింగ్స్లో పాలు పంచుకుంటున్నట్లయితే, సండే స్కూల్స్ తీసుకుంటున్నట్లయితే, లేదా క్వైర్లో ఉంటున్నట్లయితే, ప్రభు పేరు చెప్తున్నాను, బహు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎన్ని నీచమైన కార్యాలు ఈ క్వైర్ ప్రాక్టీస్లో, యూత్ మీటింగ్స్లో, సండే స్కూల్ టీచింగ్స్ చేసేవాళ్ళు ఎంతమంది వారి జీవితాలను మలినం చేసుకుంటున్నారో. సేవ అని చెప్తూ, ప్రాక్టీస్ అని చెప్తూ, స్కిట్స్ అని చెప్తూ, నాటకాలు అని చెప్తూ, డ్రామాలు అని చెప్తూ నీచమైన కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు. అలా నీచమైన కార్యాలు చేసేవారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మిక్కిలి దుర్మార్గులు. పరిచర్యకు వచ్చిన వారితో చనువుగా ఉండి, పరిచర్య చేసే స్త్రీలతో
పాపిష్టి క్రియలు కొనసాగించిన వారిని దేవుడు ఎలా చూశాడు? బహు దుర్మార్గులుగా చూశాడు. సేవ చేసే సహోదరులతో చనువుగా మాట్లాడడం ఎంతమంది ఈరోజు సంఘాల్లో చేయటం లేదు. పరిచర్యలో పాలు పంచుకుంటున్న స్త్రీలను పాపిష్టి దృష్టితో చూసేవాళ్ళు ఎంతమంది ఈరోజు మనం చూడటం లేదు. సేవ సేవ అంటూనే సేవ ముసుగులో నీచమైన కార్యాలు చేసే ఆ దౌర్భాగ్యులను ఎంతమందిని మనం చూడటం లేదు. ఈ విషయాలు నా దగ్గరకు వచ్చినప్పుడు నా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. పాపం చేయాలని ఆశపడితే దానికి సేవే కావాలా? పాపిష్టి వాళ్ళకి వారి శరీర ఇచ్చలు వారి కళ్ళు మూసుకునే విధంగా చేస్తున్నప్పుడు వారికి సేవే కావాలా? ఆ పాపిష్టి పనులు చేయడానికి దౌర్భాగ్యులు, మిక్కిలి దుర్మార్గులు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సేవ ముసుగులో పాపిష్టి క్రియలు చేస్తే దేవుడు తట్టుకోలేడు. సేవ చేయడానికి వచ్చిన సహోదరులను ఎవడైనా ముట్టినా, సేవ చేయడానికి వచ్చిన సహోదరుని ఏ స్త్రీ అయినా శోధించే ప్రయత్నం చేసినా వారు మిక్కిలి దుర్మార్గులు, వారి పాపము బహు ఘోరము. అటువంటి వారికి శిక్ష తప్పదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో మంది నాయన మిక్కిలి విలువైన సంఘంలోకి అయా పాపిష్టి దుర్మార్గులు అడుగు పెట్టేశారు. సంఘాన్ని ప్రభువా ముక్కలు చేస్తున్నారు. సంఘ పరిచర్యలో పాలు పంచుకునే వారి జీవితాలతో ఆటలు ఆడే దుర్మార్గులు ఈరోజు సేవలో జ్వరబడ్డారు. అట్టి వారిని హెచ్చరిస్తూ ఈరోజు ప్రభువా మీరే సూటిగా మాట్లాడారు. నాయన, సంఘము నీ ప్రియురాలు, ప్రాణం పెట్టి కొనుక్కున్నావు. ఆ సంఘాన్ని ముడితే ఒప్పుకో. కాబట్టి ఈరోజు సూటిగా స్పష్టంగా నాయన ఎవరికి హెచ్చరిక చేయాలో వారికి హెచ్చరిక చేశావు. కనీసము నువ్వు కళ్ళు ఎర్ర చేసి నాయన వారిని సంపూర్ణంగా హతమార్చక మునిపే, శిక్షించక మునిపే తమ తప్పును తెలుసుకొని అయ్యో దేవుని ఎదుట, దేవుని మందిరంలో పరిచర్య చేసే వారితో నేను చేసిన పాపమును బట్టి నన్ను క్షమించు అని మొరపెట్టులాగున అట్టి పశ్చాత్తాపపు హృదయం నాయన పాపిష్టి జీవితాలు జీవించిన వారికి దయచేయమని. ఈ శరీరము నీ మందిరము, దీన్ని మేము పాడు చేసుకున్నట్లయితే నువ్వు మమ్మల్ని పాడు చేస్తావు. కాబట్టి బహు జాగ్రత్తగా జీవించడం మాకు నేర్పించండి. ఎవరిని మీరు దర్శించగలరో, ఎవరిని మీరు దీవించగలరో ఈరోజు మాకు స్పష్టంగా సెలవిచ్చావు. ధనవంతుడు అయినప్పటికీ యోసేపు గుణవంతుడు, గుణము కలవాడు కాబట్టి మీరు దర్శించారు, దీవించారు, స్పర్శించారు. అయ్యా, గుణము కలిగి జీవించడం మాకు నేర్పించండి. పరిశుద్ధంగా జీవించడం మాకు నేర్పించండి. పాపానికి తావివ్వకుండా నీ కొరకు సాక్షులుగా జీవిస్తూ ఇతరులకు దీవెనకరముగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి తమ తప్పును ఒప్పుకొని అయ్యా నీ ఉగ్రత మీదకు రాకమునిపే క్షమాపణ కోరుకున్నారో వారిని మన్నించమని యేసయ్య పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.